హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు? నేను కూడా చాలా బాగున్నాను. చాలా డేస్ తర్వాత ఇవాళ ఆఫ్టర్నూన్ రొటీన్ అయితే షూట్ చేశాను. ఆఫ్టర్నూన్ టైంలో మనం చేసుకునే పనులే మన రోజంతా కొన్ని పనులు ఈజీ అవ్వడానికి, మనం కూడా ఒక మంచి సిస్టమేటిక్ రొటీన్ ఫాలో చేయడానికి హెల్ప్ అవుతాయి. కాకపోతే ఏంటంటే మోస్ట్లీ మనం మధ్యాహ్నం టైంలో రెస్ట్ తీసుకోవడానికి ప్రిఫర్ చేస్తాం కాబట్టి కొద్దిగా రోజు అనేది అటు ఇటు గడబిడ అవుతూ ఉంటుంది. మనం మంచి హెయిర్ కేర్, స్కిన్ కేర్, మంచి గ్లోయింగ్ స్కిన్ అండ్ లాంగ్ హెయిర్ ఇలాంటివి కావాలి అంటే వాటికి సంబంధించిన కొన్ని ప్రిపరేషన్స్ మనం చేసుకోవాలో అవి ఆఫ్టర్నూన్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, చక్కగా త్రూ అవుట్ ద వీక్ వారం అంతా కూడా మనం మంచిగా ఫాలో చేయొచ్చు, బాగుంటుంది. సో అలా ఈరోజు నేను చేసుకున్న నా రొటీన్ ఏంటనేది చూపిస్తాను. అండ్ వీడియో చూసాక నచ్చితే లైక్ అండ్ షేర్ చేసి ఫాలో చేయడం మర్చిపోకుండా. ఎవరైనా కొత్తగా చూస్తుంటే మన ఛానల్కి సంబంధించిన లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ఉంటే చెక్అవుట్ చేసి ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అండ్ వాట్సాప్లో కూడా ఫాలో చేయడం మర్చిపోకండి. మన నెంబర్ ఉంటుంది, సేవ్ చేసుకోండి. ఇప్పుడైతే వీడియో చూసేసేద్దాం. ఈ రోజు మార్నింగ్ రొటీన్ స్కిప్ అయిపోయింది కదా. బ్రేక్ఫాస్ట్కి ఏం చేశానో చెప్తాను. మినపరొట్టె చేశాను. నైట్ పప్పు నానబెట్టేసి గ్రైండ్ చేసి కొద్దిగా ఇడ్లీ రవ్వ కూడా నానబెట్టేసి కలిపేసి రొట్టెల్లాగా వేసుకున్నాం అనమాట. సింపుల్గా అయిపోయింది. మనం ఆయిల్తో కాల్చుకోవద్దు, ఆయిల్ ఫ్రీగా తినాలి అని అనుకుంటే అదే పిండిని మనం ఇడ్లీ పాత్రలో కూడా వేసేసుకుని చేసుకుంటే ఇడ్లీ లాగానే వస్తాయి. ఇడ్లీ అయితే సాఫ్ట్గా ఉంటాయి, ఇదైతే కొంచెం గట్టిగా అనిపిస్తుంది, అంతే డిఫరెన్స్. ఆల్రెడీ నేను చేసిన క్యాప్సికమ్ చట్నీ ఉంది. సో అలాగ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసేసాను. అండ్ ఆల్రెడీ పాలకూర కడిగి నేను బాక్స్లో రెడీ చేసి ఫ్రిడ్జ్లో ఉంచుకున్నాను. పప్పు కడిగేసేసి పాలకూర కూడా వేసేసి పప్పు చేసేసాను. సో పాలకూర పప్పు అయిపోయింది, చట్నీ ఉంది, ఆల్రెడీ నేను చేసిన గోంగూర పచ్చడి ఉంది. సో పెద్దగా ఆ రొటీన్ షూట్ చేసే అంత అవసరం లేదు అని అనిపించి నేనేమి షూట్ చేయలేదనమాట. ఇంకా అది అయిపోయిన తర్వాత యాజ్ యూజువల్ మంచిగా రెస్ట్ తీసుకొని కొంచెం టైం పాస్ చేసి నిదానంగా మధ్యాహ్నానికి అన్నం తినేసాక ఈరోజు ఎక్కువగా ప్రొడక్టివ్గా ఉండేవాళ్ళు నాకు తెలిసి అర్థమైంది యూస్ చేసుకున్న టైం మధ్యాహ్నం. మనం మధ్యాహ్నం ఉన్న టైంని ఎంత ప్రొడక్టివ్గా యూస్ చేసుకుంటే అంత బాగా మన పనులు వెల్ ప్లాన్డ్గా ఉంటాయి. సో ఖాళీగా తిన్నాక అలా మంచం మీదకి వెళ్ళిపోయామనుకోండి, ఫోన్ చూస్తే తెలియకుండానే సాయంత్రం అయిపోద్ది. మళ్ళీ యాజ్ యూజువల్ సాయంత్రం సమయం పనులు ఏముంటే అవి చేసుకుంటాము. అండ్ ఈరోజు పొమగ్రనేట్ జ్యూస్, దానిమ్మకాయ జ్యూస్ కూడా చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట. అప్పుడప్పుడు అలా మోటివేషన్ వచ్చేస్తుంది. అన్నీ ఒకే రోజు ఎక్కువ ఎక్స్ట్రా వర్క్లన్నీ చేసేస్తాం, మళ్ళీ తర్వాత రోజు ఏవి ముట్టుకోము. అండ్ ఇప్పుడు ఒక జ్యూస్ చూపిస్తాను. ఇది నేను డే టైంలో తీసుకుంటున్నాను. ఈసారి ప్రిపేర్ చేసేటప్పుడు మీతో షేర్ చేస్తాను. అయినా పెద్ద గ్రీక్ అండ్ లాటిన్ లాజిక్ ఏం లేదు ఇందులో. కొంచెం సొరకాయ ముక్క, ఒక ఉసిరికాయ, కొద్దిగా మనము ఉప్పు కానీ నల్ల ఉప్పు కానీ కొంచెం జీరా పౌడర్, ఇవన్నీ ఏంటంటే టేస్ట్కి యాడ్ చేసుకొని ఉదయాన్నే తాగితే చాలా మంచిది. అండ్ మా క్యారెట్ చూసారా, ఫౌంటైన్స్ కూడా వచ్చేసినాయి. ఈరోజు ఒళ్ళు వంచి కదల్చడానికి కారణం కూడా అదనమాట. ఆఖరికి నేను పెట్టిన బీట్రూట్కి కూడా మొలకలు వచ్చేసాయి, క్యారెట్కి అయితే పిలకలు వచ్చేసాయి. అయితే అవి కూరగాయలు మనం వంట చేసేటప్పుడు తీస్తాం కదా, తీసేటప్పుడు వీటిని కవర్లోంచి చూస్తే వీటి పరిస్థితి చూసి వామ్మో ఇవి మొత్తం పాడైపోయేలా ఉన్నాయి, ఈరోజన్నా క్లీన్ చేసేసి రెడీ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే యూస్ చేసుకోవచ్చు అని చెప్పి తీసానమాట. చాలామంది వీడియోస్లో నేను మీల్ ప్రెప్ చేసి కొంతమంది వీడియోస్ పోస్ట్ చేస్తుంటారు కదా, అది నేను ఎగెన్స్ట్ ఏం కాదు, నాకేమీ వద్దు ఇట్లాగా అనేమి ఉండదు. బట్ స్టిల్ నేనేంటంటే ఏ రోజుకి ఆ రోజు చేయడానికి ఇష్టపడతాను. సో మిగతా వాళ్ళు ఎలా అయితే కామెంట్స్ చేసే వాళ్ళ మైండ్ సెట్ ఉందో అదే మైండ్ సెట్. కానీ వాళ్ళేంటి 5 నిమిషాలు ఫ్రిడ్జ్లోంచి తీసి కట్ చేసుకునే అంత ఓపిక కూడా లేదా అమ్మ, 5 నిమిషాల పనికి ఇంత మీల్ ప్రెప్ అవసరమా, దాంట్లో పోషకాలన్నీ పోతాయి, అది ఇది అని వాళ్ళకి ఎక్కువగా కామెంట్స్ రాస్తూ ఉంటారు. అప్పుడు నాకు అనిపిస్తుంది, మనం అలా అనుకుంటాము కానీ ఇదిగోండి ఆ 5 నిమిషాల పనే, కానీ అది రెడీగా తీసుకుని యూస్ చేసుకునే స్టేజ్లో లేదంటే కీప్ ఆన్ పోస్ట్పోనింగ్ చేసుకుంటా మనం వాటిని మొలకలు పిలకలు వచ్చాక వాడుతూ ఉంటాం అనమాట. కానీ అదే మీల్ ప్రెప్ చేసుకుని ఉంచుకునే వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళు సిస్టమేటిక్గా ఎవ్రీడే యూస్ చేసుకుంటారు, వాళ్ళు ఫ్రెష్గా వాడతారు. మనం ఈ రకంగా అయిపోయిన తర్వాత తీసి కట్ చేసి వాడుతున్నాము. వాళ్ళు ఏంటి చక్కగా వెజిటేబుల్స్ తెచ్చినప్పుడు ఫ్రెష్గా ఉన్నవి క్లీన్ చేసేసుకొని కడిగేసి బాక్సులో స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని ప్రతిరోజు వాళ్ళు అయితే ఆమ్లెట్లో వేసుకోవడము, లేదంటే బ్రేక్ఫాస్ట్లో పైన దోశకి వాటికి టాపింగ్ లాగా పైన చల్లుకోవడానికో, లేదంటే జ్యూస్ చేసుకోవడానికో, ఏది చేయాలన్నా అవి మంచిగా క్లీన్ చేసి పైన చెక్కు తీసేసి కట్ చేసి పెట్టుకుంటారు. కాబట్టి తీసుకున్నాము, వాడుకున్నాము. ఇవ్వండి చూడండి మన బీట్రూట్ను క్యారెట్ మొలకలు ఎలా వచ్చాయో. సో అప్పుడు అనిపించింది చాలామంది
అదే పర్సెప్షన్‌లో ఉంటారు. అంత అవసరం ఏం లేదు. తెచ్చి ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని అవసరమైనప్పుడు కట్ చేసుకుంటే మంచిగా ఉంటదంటాం గానీ, మనం అలా చేసి వారానికి ఒకసారి మాత్రమే తింటాము. కానీ కట్ చేసి రెడీగా ఉంచుకున్నోళ్ళు ప్రతిరోజు తింటారు. ఇది మనకు అవసరమా? ఇంట్లోనే ఉంటాం కదా! మనకింత మీల్ ప్రెప్ అవసరమా? అని అనిపిస్తది. కానీ ఒక్కసారి మీల్ ప్రెప్ చేసుకొని యూజ్ చేయడం అలవాటు చేసుకుంటే అదొక డిఫరెంట్ సిస్టమాటిక్ రొటీన్‌లోకి వెళ్ళిపోతారు. మీరు స్కిప్ చేయడము, ఎప్పుడో ఒకసారి తినటము కాకుండా ఏదైనా ఒక ఫుడ్ రొటీన్‌గా తినాలి అని అనుకుంటే మనం చేసుకోవడానికి అవకాశం బావుంటదనమాట. కాకపోతే ఏంటంటే కొంచెం ఫ్రిడ్జ్‌లో స్పేస్ కూడా ఉండాలి. ఇప్పుడు కూరగాయలంటే అలాగా వెజిటబుల్ ట్రేలో వేసేసి ఉంచుతాం కానీ, ఈ మీల్ ప్రెప్ ఇవన్నీ చేసుకోవాలంటే వీటికి సరిపడా బాక్సెస్ ఉండాలి. వాటిని ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవడానికి ప్లేస్ కూడా ఉండాలి. కొంతమందికి ఏంటంటే మనకి ఎక్కువగా మిగిలిపోయిన కూరలు, పాలు, పెరుగు ఇవన్నీ పెట్టడం వల్ల ఈ అదర్ ఆర్గనైజింగ్ బాక్సెస్ పెట్టుకోవడానికి ఆ ఫ్రిడ్జ్‌లో మనకి ప్లేస్ అనేది ఉండదు. సో, ఇట్లా కూడా కొంతమంది స్కిప్ చేస్తూ ఉంటారు. అబ్బా! ఇప్పుడు అంత స్థలం లేదు, నేను ఎక్కడ కట్ చేసి పెట్టాలి అని చెప్పని. అలాంటి వాళ్ళకి ఇంకొక బెస్ట్ ఆప్షన్ ఏంటంటే, మరీ మీది చిన్న ఫ్రిడ్జు, ప్లేస్ లేదు అని అనుకుంటే సిలికాన్ కవర్స్ కూడా దొరుకుతూ ఉంటాయి. సిలికాన్ మరీ ప్లాస్టిక్ కవర్‌లోను కూడా జిప్‌లాక్ ఉంటాయి. కానీ అవి ఒక్కసారి యూజ్ చేశాక వాటిని ఎందుకో నేను కొనుక్కున్నాను కానీ నాకు మళ్ళీ యూజ్ చేయాలని అనిపించలేదు. చూస్తే అవి మరకలు మరకలుగా మళ్ళీ దాంట్లోనే తుడిచిపెట్టడం నచ్చలేదు. కానీ సిలికాన్ కవర్స్ ఉంటాయి. అవి స్టిఫ్‌గా ఉంటాయి. వాటిలో పెట్టుకుంటే స్థలం మీకు ఎక్కువ పట్టదు. ఫ్రిడ్జ్‌లో ఉంచుకోవచ్చు. చక్కగా రీయూజ్ చేసుకోవచ్చు మళ్ళీ క్లీన్ చేసుకొని. సో, ఒకవేళ ఇన్ కేస్ ఈ ఫ్రిడ్జ్ ఆర్గనైజర్స్ ఏవైనా ప్రొడక్ట్స్ ఉంటే నేను స్క్రీన్ మీద ట్యాగ్ యాడ్ చేస్తాను. మీరు డిస్క్రిప్షన్‌లో లింక్స్ ఏమైనా ఉంటే కూడా యాడ్ చేస్తాను. చెక్ చేయండి. సో, అది మెయిన్‌గా మీల్ ప్రెప్ తోటి నాకు అనిపించిన పాయింట్ అది. ఎప్పటికప్పుడు ఫ్రెష్‌గా తినాలని అనుకుంటే మనం ఎప్పుడో ఒకసారి మాత్రమే తింటాము. అంటే అందరూ అలా ఉండరులేండి. కొంతమంది చాలా సిస్టమాటిక్‌గా ఉండేవాళ్ళు ఉంటారు. చేద్దాంలే అని కొంచెం నాలా పోస్ట్‌పోన్ చేసే వాళ్ళకే ఈ ప్రాబ్లమ్. ఎందుకంటే ప్రతీదీ మనం 100% అందరికీ అప్లై చేయకూడదు. అలా ఉంచుకొని కూడా ఎవ్రీడే రొటీన్‌గా చేసుకునే వాళ్ళు ఉంటారు. మనకేంటంటే ఎంతసేపు కొంచెం అవి ఇవి వీడియోసు, ఇంట్లో పని అలాగా డైవర్ట్ అవుతూ ఉంటాం కాబట్టి సరే చూద్దాంలే, లేదంటే ఈ రెసిపీ కోసం ఉంచుకుందాము, అట్లా ఏదేదో అనుకుని డిఫరెంట్ రీజన్స్‌కి పోస్ట్‌పోన్ చేస్తూ ఉంటాము. ఇక్కడొచ్చేసి నార్మల్‌గా మనం ఏదైనా స్టోరేజ్ చేసుకునే వాటిలో కింద టిష్యూ వేయొచ్చు. టిష్యూ ఏంటంటే ఆ తడికి మొత్తానికి ఆ క్యారెట్స్‌లో ఉండే తడికి అవి మరీ మెత్తగా అయిపోతాయేమని చెప్పేసి ఈ బేకింగ్ చేసేటప్పుడు మనం బేకింగ్ పేపర్ వాడతాం కదా! సో, అదైతే స్టిఫ్‌గా ఉంటది. నానదు, ఏమీ అవ్వదు. ఎలా ఉన్న పేపర్ అలాగే ఉంటది. అందుకని చెప్పి అడుగున వేసుకోవడానికి బేకింగ్ పేపర్ వేశాను నేను టిష్యూ పేపర్ బదులుగా. ఇవి కట్ చేసేసి దాంట్లో స్టోర్ చేసుకుంటే మీరు చక్కగా ఎవ్రీడే ఏబీసీ జ్యూస్ అంటాం కదా! నా దగ్గర ఆమ్లా ఇందాక చూయించాను కదా మీకు ఫ్రిడ్జ్‌లో. కొంచెం ఉసిరికాయ ముక్కలు, కొన్ని క్యారెట్ ముక్కలు, కొంచెం బీట్రూట్ ఎక్కువ అవసరం లేదు. చాలామంది కోల్డ్ ప్రెస్ జ్యూస్ అని చెప్పేసి ఇంత పల్పు వేస్ట్ చేసుకుంటా కొంచెం గ్లాస్ తాగుతూ ఉంటారు. నన్ను అడిగితే అలా కంటే కూడా మన రెగ్యులర్ మిక్సీ జార్‌లోనే కొన్ని ముక్కలైనా సరే వేసుకొని వాటిని గ్రైండ్ చేసుకొని తీసుకుంటే బావుంటదేమో. మరి నాకైతే కోల్డ్ ప్రెస్ జ్యూసర్‌కి సంబంధించిన కాన్సెప్ట్ అయితే కంప్లీట్‌గా ఐడియా లేదు. బట్ అది జనరల్‌గా చూసినప్పుడు అనుకుంటాను, ఇలా చేసుకోవచ్చు కదా అని చెప్పి. నేనైతే ప్రెజెంట్ మామూలుగా జార్‌లో కొంచెం ముక్కలవి వేసేసుకొని గ్రైండ్ చేసుకొని వడకట్టను. ఎందుకంటే మనం వడకట్టితే ఆ వెజిటేబుల్ నుంచి వచ్చే మంచి ఫైబర్, పీచు పదార్థం ఏదైతే ఉందో అదంతా మిస్ అయిపోతది. కొంచెం తాగేటప్పుడు ఇబ్బంది అనిపిస్తది కానీ పల్చగా చేసుకొని మంచిగా ఫుల్‌గా తాగడం వల్ల ఫైబర్ వస్తుంది. ప్లస్ అది బాడీకి మనం తీసుకునే సమయాన్ని బట్టి, ఏం తీసుకున్నాను దాన్ని బట్టి బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఇప్పుడు మనం మీల్ ప్రెప్ చేసుకునే ఈ బీట్రూట్, క్యారెట్ మాత్రం ఏంటంటే మీరు అట్లీస్ట్ కొన్ని పీసెస్ గ్రైండ్ చేసుకొని ప్రతిరోజు తాగినా కూడా మంచిగా హెయిర్ అండ్ స్కిన్ చక్కగా గ్లోయింగ్‌గా ఉంటుంది. రక్త కణాలు అనేవి ఎక్కువగా ఇంప్రూవ్ అవ్వడం వల్ల మనకి ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి. ప్లస్ బాడీకి కూడా మంచిది. క్యారెట్ అయితే చిన్న కట్ చేశాను కానీ బీట్రూట్ ఎందుకు అలా దగ్గరగా ఉంచే కట్ చేస్తున్నానంటే బీట్రూట్ పీసెస్ అవి ఎండిపోయినట్టుగా అనిపిస్తాయి. అంటే డ్రై అయిపోయినట్టుగా అయిపోతాయి. అందుకని కట్ చేసి దగ్గరగానే కదల్చకుండా ఉంచేసి దాంట్లో సర్దుకుంటున్నాను. సో, ఇట్లాగా మీరు కూడా చేసి పెట్టుకోండి వీలుంటే. మనం అనుకుంటాం పోషకాలు ఏవో పోతాయని. ఆ పోయే పోషకాల కంటే కూడా ఇలా చేసి పెట్టుకుంటే ఎవ్రీడే మీరు ఇంకా బెటర్‌గా తినగలుగుతారు. కాకపోతే ఒకరోజు సమయం తీసుకొని మంచిగా క్లీన్ చేసుకొని ఈ విధంగా చేసుకొని చక్కగా ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకుంటే మీరు తాగొచ్చు. ఈవినింగ్ వచ్చినప్పుడు పిల్లలకి అలా చేసి ఇవ్వచ్చు. లేదంటే జస్ట్ కొంచెం క్యారెట్ కానీ, బీట్రూట్ కానీ గ్రైండ్ చేసి
మీరు ఇడ్లీ పిండి అయితే ఇడ్లీ పిండిలోనో, దోశ అయితే దోశలోనో, చపాతీ అయితే చపాతీలోనో ఏదో ఒక దాంట్లో పిల్లలు వెజిటేబుల్స్ తినరు అని అనుకుంటే ఇలాగా ఇంక్లూడ్ చేసి పెట్టేసేస్తూ ఉండొచ్చు అనమాట. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడైతే నేను ఎన్ని రకాలుగా వాళ్ళకి తినిపించడానికి ట్రై చేసేదానంటే, ఇప్పుడు వాళ్ళు పెద్ద అయిపోయారు కాబట్టి నా బ్రెయిన్‌కి అంత పని అవసరం లేకుండా నేను రిలాక్స్ ఉంటున్నాను గానీ, వీళ్ళకి ఏ రకంగా ఏవి తినిపించాలి వాళ్ళొద్దు అని అనుకుండా అని చెప్పి ఎన్నో ఆలోచిస్తూ ఉండేదాన్ని. సో, ఇలా వ్లాగ్స్ చేసేటప్పుడు నా ఐడియాస్ అన్నీ కూడా షేర్ చేస్తుంటాను. మీరు కూడా తెలుసుకుంటూ ఉండాలనుకుంటే మిస్ అవ్వకుండా మన వీడియోస్‌ని చూస్తూ ఉండండి. నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ స్మైలింగ్ అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.